హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే చాలా మంచి వీడియోని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. చాలా మంది కూడా ఇంట్లోకి ఎలుకలు, పందికొక్కులు వచ్చేసి చాలా ఇబ్బంది పడుతున్నాము. ఏదైనా ఒక మంచి హోమ్ రెమెడీ ఉంటే చెప్పమని చాలా మంది చాలా రోజులు బట్టి అయితే కామెంట్ చేస్తున్నారండి. సో మనం బయట నుంచి ఎన్నో రకాల మందులు కానీ, గమ్ సీడ్స్ కానీ, బోన్స్ కానీ ట్రై చేసి ఉంటాము. అయినా కూడా ఎలుకల సమస్య అనేది ఇంట్లో తగ్గదు కదా. సింపుల్గా ఇలా ఒక్కసారి అయితే చిన్న హోమ్ రెమెడీని ఉపయోగించి చూడండి. ఇంట్లోకి ఎలుకలు రావడానికి చాలా భయపడతాయి. ఇంట్లో ఉండే ఎలకలన్నీ క్షణాల్లోనే బయటకు పోతాయి. సో మనం ఇప్పుడు ఈ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాం. ఒక నిమ్మకాయ అనేది తీసుకోండి. నిమ్మకాయ అనేది మనకి ఇంట్లో అవైలబుల్గానే ఉంటుంది. అలాగే కాస్ట్ కూడా చాలా తక్కువ అండి. సో ఈ విధంగా ఒక నిమ్మకాయని తీసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పైన పొట్టు అనేది ఉంటుంది కదా మనకి. సో దాన్ని మనం గ్యాటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ ఎలుకలతోటి విసిగిపోయారో ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇంట్లో ఎలుకలు ఉన్నాయి అనుకోండి, ప్రతిదీ కూడా పాడు చేసేస్తూ, ప్రతిదీ కూడా చింపేస్తూ, ఇలా చాలా రకాలుగా మనకు నష్టపరుస్తూ ఉంటాయండి. వీటితో కేవలం ఎవరైతే ఈ బాధపడుతున్నారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుందండి. మేము కూడా చాలా ఇయర్స్ అయితే చాలా ఇబ్బందులు పడేవాళ్ళము. నైట్ అయ్యేసరికి వచ్చేసి ఇంట్లో ప్రతిదీ కూడా పాడు చేసేస్తూ మాకు చాలా రిపేర్స్ వచ్చాయి. ఏసీ కానీ, బండి కానీ, ఇలాంటివి చాలా రిపేర్స్ వచ్చేసాయి అన్నమాట. సో సింపుల్గా మేమైతే ఇలానే ట్రై చేసేవాళ్ళమండి హోమ్ రెమెడీస్. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో చూసారు కదండి, ఈ విధంగా మనం 1-2 స్పూన్ల వరకు కూడాను జస్ట్ కొద్దిగా తురుముకుంటే చాలండి. నిమ్మపొట్టు అనేది చాలా ఘాటు అనేది వస్తుంది అన్నమాట. తర్వాత ఒక పావు లేదంటే అర టీ స్పూన్ వరకు కూడా కారాన్ని అయితే ఈ నిమ్మపొట్టులోనే అయితే కలిపేసుకోండి. ఇది చాలా బాగా అయితే మనకి రెమెడీ అనేది పనిచేస్తుందండి. ఆ తర్వాత ఇంకో బౌల్ తీసుకుని ఇందులోన మీకు నచ్చిన శనగపిండిని కానీ, గోధుమ పిండిని కానీ, వరిపిండిని కానీ 1-2 స్పూన్లు తీసుకోండి. ఆ తర్వాత ఇందులోన 1 టీ స్పూన్ వరకు కూడా బేకింగ్ సోడా అనేది ఉంటుంది కదండి. బేకింగ్ సోడా ఆర్ బేకింగ్ పౌడర్ని రెండిట్లోని ఏదైనా కూడా మీకు నచ్చింది యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత 1 టీ స్పూన్ వరకు కూడా షుగర్ని అయితే యాడ్ చేసుకోండి. స్వీట్గా ఉండడం వల్ల మనకి ఎలుకలు, బొద్దింకలు కానీ ఇవి అట్రాక్ట్ అయ్యి తినడానికి వస్తాయి కాబట్టి చనిపోతాయండి. సో ఇవి అలాగే కొద్దిగా వాటర్ అనేది మిక్స్ చేసుకొని జస్ట్ మనం నార్మల్గా ఎలా అయితే పిండిని మిక్స్ చేస్తామో సో అలా మిక్స్ చేసుకున్నట్లయితే చూసారు కదండి, ఎంత సింపుల్గా మనకైతే లడ్డూల్లాగా అయితే తయారైపోయింది. మిశ్రమం అనేది చాలా అట్రాక్టివ్గా ఉంటాయి కాబట్టి ఎలుకలు అనేవి ఇవి తినడానికి ఖచ్చితంగా వస్తాయి. ఆ తర్వాత ముందు మనం తయారు చేసిన నిమ్మపొట్టు, కారం మిశ్రమం అనేది మధ్యలోని వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం అంటే కొంచెం లోతులా చేసేసుకొని చిన్న బిళ్ళల్లాగా, కోవా బిళ్ళల్లాగా కానీ లేదంటే చిన్న బాల్స్ లాగా కానీ తయారు చేసేసుకొని ఎలుకలు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయి ఆ ప్లేస్లో పెట్టామనుకోండి, మనకి ఎలుకల సమస్య అనేది తగ్గిపోతుందండి. ఇందులోనే మనము బేకింగ్ సోడా అనేది వాడాం కాబట్టి ఎలుకలకి కడుపు మంట అనేది వచ్చేసి మళ్ళీ మన ఇంట్లోకి రావడానికి అయితే చాలా ఇబ్బంది పడతాయండి. చాలా మంది ఎలుకల్ని చంపకుండా బయటకి ఏ విధంగా పంపించాలి ఇంట్లోకి రాకుండా అనేదానికి కూడా టిప్ అయితే అడిగారండి. సో ఇవి తినడం వల్ల ఎలుకలు అయితే బయటకు పోతాయండి. ఇవి తిని వాటి కడుపు మంట వస్తుంది కానీ చనిపోయే ఛాన్స్ అనేది ఉండదు. ఎందువల్లంటే మనం బయట కొనే వాటిల్లో చాలా ఎక్కువ కెమికల్స్ ఉంటాయి కాబట్టి ఎలకలు అనేవి చచ్చిపోతాయండి. కానీ ఈ రెమెడీస్ అనేవి తయారు చేయడం వల్ల మన ఇంట్లోన సో బయటకు పోతే వాటి కడుపు అనేది మంటగా వచ్చేసి సో చనిపోవచ్చు, లేదంటే మన ఇంట్లోకి రాకపోవచ్చు కూడా. సో రెండిట్లో ఏదైనా జరగవచ్చండి. ఇలా నేనైతే ఒక కోవా బిళ్ళలు అయితే తయారు చేశాను. చూసారు కదండి, చూడడానికి కూడా చాలా ఇదిగా ఉన్నాయి. సో వీటిని మనం ఎక్కడెక్కడైతే ఎలుకలు అనేవి తిరుగుతున్నా మనకు ఖచ్చితంగా తెలుస్తుంది కదా. నైట్ టైం మనం కిచెన్ కానీ లేదంటే ఇంకెక్కడైనా పెట్టేటప్పుడు కూడాను మనకి ఇంట్లో పిల్లలు కానీ పెంపుడు జంతువులు కానీ ఉండేటప్పుడు వాటికి టచ్ అవ్వనివ్వకండి. నైట్ టైం కిచెన్లో పెట్టేటప్పుడు కిచెన్లో ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ లేకుండా నీట్గా ఉండేటప్పుడు పెట్టేసి మార్నింగ్ లేచి క్లీన్ చేసేయండి. ఇలా ఇంట్లో కొన్ని రోజులు ట్రై చేసి చూడండి. ఎలుకలు కానీ, బొద్దింకలు కానీ ఇలాంటివన్నీ కూడాను తగ్గిపోతాయండి. నేనైతే ఇక్కడ ఒక ఫ్రిడ్జ్ కింద, అలాగే డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర, ముఖ్యంగా కొంతమందికి వరండాలో మొక్కలు గట్ట ఉంటూ ఉంటాయి. ఆ మొక్కలు ఉన్న ప్లేస్లో ఖచ్చితంగా ఎలకలు, బొద్దింకలు అనేవి తిరుగుతుంటాయి. ఆ ప్లేసుల్లో కూడా మీరు పెట్టారంటే సో మీకేంటంటే ఇలా మనకి పైన వైర్లు గట్టు ఉంటే వైర్లు పైనుంచి మనకి ఇంట్లో గట్టు వచ్చేస్తూ ఉంటాయి కదండి మొక్కల మీద నుంచి. ఇలా మొక్కల్లో కూడా పెట్టేయండి. చక్కగా ఇవి తినేసి ఎలుకలు భయపడిపోయి పారిపోతాయండి బయటికి. ఈ విధంగా రూపాయి ఖర్చు లేకుండా ఎక్కువ కెమికల్స్ని వాడకుండా ఇంట్లోనే ఉండే ఎలకల్ని నిమిషాల్లోనే బయటికి పరుగులు తీయించేయచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో. ఎవరైతే ఎలుకలతో ఇన్ని రోజులు ఇబ్బంది పడ్డారో సింపుల్ ఒక చిన్న చిట్కాతో ఇంట్లోనే ఉండే ఎలుకలన్నీ బయటకు తరిమేయండి. ఇంట్లో ఎలుకలన్నీ బయటకు పోతాయి. సో వీడియో కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. థ్యాంక్